యెస్. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీ థంబ్నెయిల్‌లో చూసిన విధంగానే టాప్ 5 ఫోన్స్ అండర్ 15,000 గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ టాప్ 5 మొబైల్స్ అండర్ 15,000 అయితే మనం తెలుసుకుందాం. సో తెలుసుకోయే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వకుండా, స్కిప్ అవ్వకుండా మన ఛానల్లో పొందగలరు. హోప్ యూ గైస్ విల్ డూ దట్. సో ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, రేపు డిసెంబర్ 25th అంటే మనకి ఈ 2020 డిసెంబర్ 25th మన ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయినట్లు. సో 2 years అవుతుంది. సో ఇప్పుడు మనం దగ్గర చూసుకుంటే 6,500 సబ్స్క్రైబర్స్కి నియర్లీ ఉన్నాం. ఇంకా 3,500 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. సో అది మీ వల్లే పాసిబుల్ అవుతుంది. సో ప్లీజ్ జాయిన్ అస్ టు మేక్ ఇట్ 10K సబ్స్క్రైబర్స్ ఉన్న ఫ్యామిలీగా రెడీ చేయడానికి హెల్ప్ చేయండి మా అందరికీ. సో మీ చెయ్యి కలిపితేనే మనం 10K సబ్స్క్రైబర్స్ దాకా అవుతాము. సో మీ చెయ్యి కలపడం వల్ల ఇప్పుడు దాకా 6,500 దాకా తీసుకొచ్చారు నన్ను. సో అదే భావంతో, అదే ప్రేమతో నేను 10K సబ్స్క్రైబర్స్ దాకా తీసుకెళ్తారని భావంతో నేను వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి 12,000 రూపాయల్లో ఉంది. సో 11,999 రూపాయలు. ఈ ప్రైస్ రేంజ్ మనకి రెడ్మీ బ్రాండింగ్ నుంచి ఉంది. రెడ్మీ నోట్ 9 అనమాట. సో రెడ్మీ నోట్ 9 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.5 inch స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకుంటే 4GB ర్యామ్ అండ్ 64GB వేరియంట్తో వస్తుంది. సో బేస్ వేరియంట్ కింద. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే హీలియో G85, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. ఈ G85 ప్రాసెసర్ మీరు వినే ఉంటారు. మనకి రియల్మీ నార్జో 10లో మనకి G80 ప్రాసెసర్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ప్రాసెసర్ యొక్క ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.0 GHz ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 48 MP క్వాడ్ కెమెరా సెటప్ని తీసుకొస్తున్నారు మనకి రెడ్మీ 9లో అండ్ రెడ్మీ నోట్ 9లో. అండ్ దీని యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 13 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని తీసుకొస్తున్నారు. ఓవరాల్గా బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే ఇది 5020 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇన్ ద బాక్స్ మనకి బాక్స్లోనే 22.5 watt ఛార్జర్ని అయితే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ టోటల్గా రెడ్మీ నోట్ 9 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఒకవేళ మీ ప్రైస్ సెగ్మెంట్ కనుక 12,000 అనుకుంటే మాత్రం, ఒకవేళ 11,000 అయినా పర్వాలేదు, ఇంకొక 1,000 యాడ్ చేసుకుని ఈ మొబైల్ని అయితే తీసుకోండి. మీకు మంచి ఆప్షన్ అవుతుంది. లేదు అనుకుంటే 12,999 రూపాయలకి ఇంకొక 1,000 రూపీస్ యాడ్ చేసుకుంటే, సో 12,999 రూపాయల రేంజ్లో మనకి సో రియల్మీ బ్రాండింగ్ నుంచి రియల్మీ 6i ఉందన్నమాట. సో ఇది ఇంకా మంచి మొబైల్ అవుతుంది. ఎందుకంటే ఇది 6.5 inch FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో ఈ ఫోన్లో మనకి యూస్ చేశారు 48 MP క్వాడ్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కింద వచ్చేసి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కింద యూస్ చేశారు. దీంట్లో మనకి 6GB వేరియంట్ ఉంది. 4GB ప్లస్ 64GB వేరియంట్ అనేది బేస్ వేరియంట్ కింద యూస్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ప్రాసెసర్ చూసుకుంటే మనకి హీలియో G90T ప్రాసెసర్. సో ఈ పేరు బాగా వినుంటారు, హీలియో G90T ప్రాసెసర్. ఈ మధ్యన చాలా మంచి గేమింగ్ ప్రాసెసర్ కింద పేరు పొందిన ప్రాసెసర్ అనమాట. సో G90Tకి పెట్టింది పేరు అనమాట. సో ఓన్లీ ఫర్ గేమింగ్ ఈ ప్రాసెసర్ తయారు చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, 13,000 రూపాయలు మీ చేతిలో ఉన్న గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం సో ఇది ఒక మంచి ఆఫర్ అవుతుంది మీకు. తర్వాత ఇంకొక 500 రూపాయలు ప్రైస్ పెంచుతుంది రియల్మీ. సో ప్రస్తుతానికి 13,000 రూపాయలు ఉంటే ఇంకో 2 daysలోనో 3 daysలోనో మనకి ఫ్లాష్ సేల్ జరగబోతోంది. సో రియల్మీ 6i అయితే దాన్ని పార్టిసిపేట్ చేయండి. సో 48 MP క్వాడ్ కెమెరా సెటప్తోని మీకు రియల్మీ 6i అయితే వస్తుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. 6.5 inch FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి చూసుకుంటే 4,300 mAh బ్యాటరీని ఇస్తున్నారు. సో ఈ 4,300 mAh బ్యాటరీకి సరిపడా మనకి 20 watt ఛార్జర్ని అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంకో విషయం ఉంది, ఈ ఫోన్ 20 wattsకే కాదు 30 watts కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే 30 watts అడాప్టర్ బ్రిక్ని కూడా మీరైతే పర్చేస్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం బాక్స్లో మనకి 20 watt ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది గైస్, ఒకవేళ మీకు గేమింగ్ ఫోన్ కావాలి 13,000 రూపీస్లో మంచి ఫోన్ కావాలనుకున్నా నేను సజెస్ట్ చేసేది అయితే రియల్మీ 6i. మనకి నిన్ననే లాంచ్ అయింది అండ్ ప్రస్తుతానికి ఒక బెస్ట్ మొబైల్గా నించుంది. అండ్ నెక్స్ట్ 13,999 రూపాయలు, 14,000 రూపాయల రేంజ్లో మీకు 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి సామ్సంగ్ బ్రాండింగ్ నుంచి ఉంది అండ్ 2 వచ్చేసరికి రెడ్మీ బ్రాండింగ్ నుంచి ఉంది. ఫస్ట్లీ మనం సామ్సంగ్ నుంచి మాత్రం సామ్సంగ్ M21 అనమాట. సో ఈ సామ్సంగ్ M21 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇది 6.4 inch స్క్రీన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, కానీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావట్లేదు. రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే మనకి ఈ డివైస్ అయితే వస్తుంది. అండ్ 48 MP సంబంధించి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ చూసుకుంటే 4GB ర్యామ్ ప్లస్ 64GB వేరియంట్ ఉంది 13,999 రూపాయల రేంజ్లో. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 20 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 6,000 mAh మ్యాసివ్ బ్యాటరీతో వస్తుంది. ఈ మ్యాసివ్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మనకి 15 watt ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఫోన్ ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ 1 hour 45 minutes అయితే ఈజీగా తీసుకుంటుంది. 2 గంటలు తీసుకోవడం మీకు ఆశ్చర్యం లేదు.
6000 mAh బ్యాటరీతో వస్తుంది, 15 వాట్ ఛార్జర్తో వస్తుంది. సో ఇది కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది మనకి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ చూసుకుంటే Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ Exynos 9611 యొక్క ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 1.7 GHz అండ్ మల్టీ కోర్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.5 GHz అయితే ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు సామ్సంగ్ M21 గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనుకుంటే మాత్రం మీకు AMOLED డిస్ప్లే కావాలి, బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి, ఆర్ఎల్స్ దీన్ని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్న దీనికంటే పవర్ఫుల్ ప్రాసెసర్ మనకి రెడ్మీలో ఉంది. అండ్ దాంతోపాటు కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్న క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది సో రెడ్మీ అనేది. సో మ్యాక్సిమం రెడ్మీని కొనటం ఇష్టం లేదు అనుకుంటే సామ్సంగ్ M21 ఉంది ప్రైస్ రేంజ్లో, ఆర్ఎల్స్ మీకు రెడ్మీలో కొనుక్కోవచ్చు అనుకుంటే 14,000 రూపాయల రేంజ్లో, 13,999 రూపాయల రేంజ్లో రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది. సో రెడ్మీ నోట్ 9 ప్రో యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామంటే 6.67 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఫోన్స్లో అన్నిటికంటే డిస్ప్లే ఇది పెద్దదన్నమాట. కాకపోతే ఇది AMOLED డిస్ప్లే కాదు, FHD+ డిస్ప్లే, ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ చూసుకుంటే ఇది 4GB ర్యామ్ ప్లస్ 64GB వేరియంట్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్కి సంబంధించి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ 16 మెగాపిక్సెల్కి సంబంధించి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి మెయిన్లీ. సో ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. సో గేమింగ్ ప్రాసెసర్ 8 nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ దీని యొక్క ఫుల్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5020 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం కోసం మనకి బాక్స్లోనే 18 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ట్రావెల్ బ్రిక్ని యూస్ చేసి మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఒకవేళ మీకు 720G ప్రాసెసర్ గేమింగ్ ప్రాసెసర్ బెస్ట్ ఉండాలి, సో 14,000 రూపాయల రేంజ్లో అనుకుంటే మాత్రం మీకు రెడ్మీ నోట్ 9 ప్రో అనేది మీకు మంచి ఆప్షన్ అవుతుంది. సో రెడ్మీ నోట్ 9 ప్రో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, సో వాటిని చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 14,999 అంటే 14,999 రూపాయలు, 15,000 రూపాయల రేంజ్లో. సో లాస్ట్ ఫోన్ ఇవాళ సెషన్లో ఈ ఫోన్ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 6 నిలబడింది. సో ఎందుకు అనుకుంటే దీంట్లో కూడా అంతే బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ అనమాట. అండ్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది మన ఈ రియల్మీ 6 అనమాట. ఇది FHD+ డిస్ప్లేనే, మనకి AMOLED డిస్ప్లే కాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అది వేరే విషయం. హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్కి సంబంధించి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో మనకి 6.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 4300 mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి సంబంధించి 30 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఓవరాల్గా మనం ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే 4GB ర్యామ్ 64GB బేస్ వేరియంట్ కింద మనకైతే అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే మీరు ఓపెన్ సెల్ ఇప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 14,999 రూపాయల్లో మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది గాయస్ ఇవాళ మన టాప్ 5 ఫోన్స్ అండర్ 15,000 అయితే ఒకసారి నేను రీకాల్ చేస్తాను. సో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి 11,999 రూపాయల రేంజ్లో మనకి ఫస్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 9 నిలబడింది. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 12,999 అంటే మనకి 12,999 రూపాయల రేంజ్లో మనకి రియల్మీ 6i నిలబడింది. అండ్ 14,000 రూపాయల రేంజ్లో మనకి 2 ఫోన్స్ ఉన్నాయి, సామ్సంగ్ గెలాక్సీ M21 ఉంది అండ్ నెక్స్ట్ దాంతోపాటు రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది. సో ఈ 4 ఫోన్స్ పక్కన పెట్టినట్లయితే మిగతా 15,000 రూపాయల రేంజ్లో మనకి రియల్మీ 6 అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది గైస్ మన ఇవాళ టాప్ 5 ఫోన్స్ అయితే. అండ్ ఈ ఫోన్స్లో మీకు ఏ ఫోన్ నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ సలహాలు మీ సందేహాలు చాలా ఇంపార్టెంట్ నాకు, కాబట్టి మర్చిపోకుండా వీడియోని అయితే కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి సిరీస్ కంటిన్యూ చేయడం కోసం కూడా కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ప్రస్తుతానికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి అందరికీ ఇన్ఫర్మేటివ్ అయితే పొందుతూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నా.